నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా మన మోడీ గారు హెచ్పివి వ్యాక్సిన్ లాంచ్ చేయడం జరిగింది. సో తల్లిదండ్రులకున్న ఎన్నో అపోహలను నివృత్తి చేయడానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే మనకున్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం ఇప్పుడు డాక్టర్ గారిని కలవడానికి వచ్చాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి, ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా, ఫైన్ మ్యామ్. మేడం, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన మోడీ గారు హెచ్పివి వ్యాక్సిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్ అంటే ప్రతి ఒక్కరికి భయాందోళనలో ఉన్నారు. కరెక్ట్. ఏ వ్యాక్సిన్ ఏం చేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో అది కూడా అమ్మాయిల కోసం ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అందరి తరపున మేము మా పల్లవి టీవీ ముందుకొచ్చి తల్లిదండ్రుల భయాందోళనలు పారద్రోలడానికి మీతో మమేకమై ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తప్పకుండా. మ్యామ్, అసలు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి? సో మొట్టమొదటిసారిగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రైమ్ మినిస్టర్ గారండి. ఇది చాలా పెద్ద డ్రైవ్ అండ్ ఇది చాలా పెద్ద డెసిషన్. ఇండియాలో ఇప్పుడు ఏంటంటే నేటి పిల్లలే రేపటి ఫ్యూచర్ కదండి. సో అలాంటి పిల్లలు ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి మన గవర్నమెంట్ చేసిన అతిపెద్ద డెసిషన్స్లో ఇదొకటి, హెచ్పివి వ్యాక్సిన్. అంటే ఇది చిన్న పిల్లల నుంచి కూడా వ్యాక్సినేట్ చేస్తే రేపు పొద్దున వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్కి గురై వాళ్ళు ఆల్మోస్ట్ అంటే మన ఇండియాలో 9 నిమిషాలకి రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్లో 9 minutesకి వీఆర్ లూజింగ్ అ లైఫ్ అండి. ఒక ఉమెన్ చనిపోతున్నారు ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ వల్ల. వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా స్క్రీనింగ్ లేకపోవడం, లేదంటే అవేర్నెస్ లేకపోవడం. అసలు నాకెందుకు వస్తుంది, నాకు డెలివరీస్ అయిపోయాయి కదా, అంతా బాగానే ఉన్నాను కదా, నాకేం సిమ్టమ్స్ లేవు, నాకెందుకు వచ్చింది, అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. తెలియదు పాపం వాళ్ళకి, ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్. సో వాళ్ళకి అవేర్నెస్ లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే సిమ్టమ్స్ మొదలవుతున్నాయో, ఎప్పుడైతే సర్వైకల్ అంటే బ్లీడింగ్ కానీ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ కానీ రకరకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు. కొందరికి యూరిన్ ఆగిపోతుంది అలా అనమాట. అంటే అప్పటికి పాకేసి ఉంటుంది. అప్పటికి ఆ వ్యాధి అనేది చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అయి ఉండేసరికి ఇప్పుడు ఆ టైంలో ప్రెజెంట్ ఓకే నాకు ఏదో ప్రాబ్లం అవుతుందని డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అది ఆల్మోస్ట్ అన్ట్రీటబుల్ స్టేజ్ దాకా వెళ్తుంది. అంటే ఇంకా సపోర్టివ్ మెడికేషన్, పాలియేటివ్ మెడికేషన్ అలా ఇవ్వడము, అండ్ దాంతో అసలు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గడం ఇలాంటివి చాలా చూస్తున్నాం అనమాట. సో ఇలాంటివి అది నిజంగా మనము 40sలో 50sలో ఇప్పుడు అది స్టిల్ ఏంటంటే మిడిల్ ఏజ్. అది ఆ గ్రూప్ వాళ్ళు కూడా చనిపోవడం అంటే ఆ ఏజ్లో జస్ట్ ఇమాజిన్ ఒక 50-year ఫీమేల్ ఉంది, అప్పుడప్పుడే వాళ్ళ పిల్లలది చదువు అయిపోవడము, లేదంటే సెటిల్ అవ్వడము, లేదంటే పెళ్ళి అనుకోవడం, ఇలాంటి ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉంటారు వాళ్ళు. ఇట్స్ వెరీ క్రూషియల్ పీరియడ్. నాట్ జస్ట్ దాట్, అసలు వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నా కూడా వెదర్ దే హ్యావ్ అ ఫ్యామిలీ ఆర్ నాట్, అసలు వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ దే షుడ్ హ్యావ్ దట్ బేసిక్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ దే షుడ్ బి కాన్ఫిడెంట్గా ఏంటంటే రేపు పొద్దున నేను ఉండగలుగుతాను, ఇంకా కొన్ని రోజులు హాయిగా ఈ ప్రాబ్లం నుంచి అయితే అట్లీస్ట్ బ్రతికుంటాను టైప్లో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. అండ్ ఒక ఉమెన్ హెల్దీగా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుంది. ఒక సపోర్ట్ సిస్టమ్, ఉమెన్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. సో అలాంటి ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మన గవర్నమెంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ మేడమే ఉన్నారు. సో ఉమెన్ అసలు అన్ని రంగాల్లో మగవారికి సమానంగా అన్ని ఫీల్డ్స్లో ఉంటున్నారు. కాకపోతే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్ని ఎక్కువ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మెన్ కూడా అటాక్ అవుతారు. కాకపోతే హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చేది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి. మగవాళ్ళలో ఎలాంటివి చూస్తాము, సేమ్ వైరస్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు దీన్ని. వాళ్ళకి ఏంటంటే యానోజెనైటల్ వార్ట్స్ ఇలాంటి వాటికి కూడా నివారించడానికి అంటే ప్రివెన్షన్ చేసుకోవడానికి హెచ్పివి వ్యాక్సిన్ చాలా ఉపయోగపడుతుంది. మనం అందుకే చిన్న ఏజ్ నుంచి 9 to 14 ఐడియల్ ఏజ్ వాళ్ళకి ఫస్ట్ మనం గర్ల్స్తో స్టార్ట్ చేసాము. ఈవెన్చువల్గా అది బాయ్స్కి అండ్ అందరికీ కూడా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇనీషియల్గా ఈ డ్రైవ్లో
పిల్లలకి మెయిన్గా టార్గెట్ చేసి వ్యాక్సిన్స్ ఇప్పించడం అనేది అది లాంచ్ చేస్తున్నారు యాక్చువల్గా. హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అలాగే తల్లిదండ్రులకు ఉన్న అపోహలు పొడగొట్టినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్రివిలేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ టాపిక్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.